వేద్ ఎలెక్సిర్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడే మన కంపెనీ ప్రొడక్ట్స్ యొక్క గ్రేట్నెస్ ఏదైతే కనపడుతుంది. వేద్ ఎలెక్సిర్ అంటే వేద్ అంటే మనం వేదాలు, ఏదైతే ఆయుర్వేదం అనేది మన వేదాల నుంచి పుట్టుకొచ్చింది. ఎలెక్సిర్ అంటే అమృతం. వేదాల నుంచి తీసుకొచ్చినటువంటి అమృతం లాంటి ప్రొడక్ట్స్ మన అన్ని కూడా అలాంటి ప్రొడక్ట్స్ మనవి. సో అలాంటి ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. ఇన్వెంట్ చేసిన వ్యక్తి ఎస్ఎం రాజు సార్. తను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా 18 ఇయర్స్ బీహార్ స్టేట్ లో వర్క్ చేశారు. తను స్టార్టింగ్ లో కలెక్టర్ గా, డివిజనల్ కమిషనర్ గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా వర్క్ చేసిన పర్సన్. 31 జూలై 2020లో తను రిటైర్మెంట్ తీసుకున్నాడు. అక్కడ తను ఏదైతే ఆ కలెక్టర్ గా కానీ, డివిజనల్ కమిషనర్ గా కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ వర్క్ చేసే టైంలో తను ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడో, ఏదైతే పాలసీస్ తీసుకొచ్చాడో అది కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినటువంటి పాలసీలని మనము తను ఇవ్వగలిగాడు. అలాంటి పర్సన్ మన ప్రొడక్ట్స్ ని ఇన్వెంట్ చేశారు. బీహార్ లో బోధ్ గయా అంటే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి ప్లేస్ అది. దాన్ని మహాబోధి టెంపుల్ అంటారు. ఇంటర్నేషనల్ టూరిజం జరగడానికి ఏదైతే తను చేసిన కృషికి, అటువంటి కృషికి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ మూమెంటమ్ స్టేటస్ అవార్డు ఇచ్చారు. అదే విధంగా తను చేసినటువంటి సోషల్ ఫారెస్ట్రీ, బీహార్ లో సోషల్ ఫారెస్ట్రీ మీద తను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేశాడు. తను ఏదైతే పాలసీస్ ఇంప్లిమెంట్ చేశాడో ఆ ఇంప్లిమెంట్స్ కి బీబీసీ వాళ్ళు నచ్చి తనకి ఇండియన్ ప్లాంటేషన్ గురు అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అదే కాదు, రాజు సార్ ఏంటంటే 35 ఇయర్స్ నుంచి ఒక మెడికేషన్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేశాడు. తను స్వతహాగా అగ్రికల్చర్ సైన్స్ చేశాడు. సో అప్పటి నుంచి మెడికేషన్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. అట్లా తను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద మనకి సప్లిమెంట్స్ తయారు చేసి ఒక 170 రకాల డిసీజెస్ ని, డిజార్డర్స్ ని క్యూర్ చేయడానికి తను మెడిసిన్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ తయారు చేశాడు. మేజర్ గా తను చేసిన రీసెర్చ్ ఏంటి అంటే తన ఫోకస్ అంతా కూడా సెల్ రీజనరేట్ చేయడం ఎలా, సెల్ రీజనరేషన్ థెరపీ, అదేవిధంగా సెల్ ని డీటాక్సిఫై చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి బాడీలో ఉండే ఫైటో కెమికల్స్ అన్నిటిని తీసేసి, అదేవిధంగా చూసుకుంటే తను ఆయుష్ మినిస్టర్, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్ ఉన్నారో శ్రీపాద్ నాయక్ గారికి కూడా తను ఏదైతే రీసెర్చ్ చేసిన ఆ ప్రొడక్ట్స్ తనకి ఇవ్వడం వల్ల తను హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవడం ద్వారా సార్కి ఒక లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మన మదర్ కంపెనీ ఏదైతే ఉందో మిరాకిల్ డ్రింక్స్ అని తన పేరు పెట్టి 2016లో తన చేతుల మీదుగా లాంచ్ చేశాడు మన ఆయుష్ మినిస్టర్ గారు శ్రీపాద్ నాయక్ గారు. మేజర్ గా సార్ ఏంటి అంటే ఏదైతే తను చేసిన రీసెర్చ్ ఏదైతే నియో ఆయుర్వేద ఉందో, మేజర్ గా ఏంటి అంటే తను చేసిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయో, మేజర్ గా మంచి హెల్తీగా ఉండటానికి, అంటే కిడ్నీ యొక్క, హార్ట్ యొక్క, లివర్ యొక్క, బోన్స్, జాయింట్స్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే నియో ఆయుర్వేద ఫార్ములాను తయారు చేశారు సార్. సో ఇక్కడ మనం చూస్తున్నాం మన యొక్క కంపెనీ, ఏదైనా కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉండటం అనేది, యూనిట్ ఉండటం అనేది చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మనకు ఆ ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావచ్చు, క్వాలిటీ తగ్గొచ్చు, లేదా ఇన్ టైంలో ప్రొడక్ట్స్ మనకు రీచ్ కాకపోవచ్చు. సో అందుకే సారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని 2016లోనే ఎస్టాబ్లిష్ చేశాడు. మనం చూస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది వచ్చేసి దాదాపు 45 ఎకర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఇందులో 10 ఎకర్స్ లో ప్లాంట్ ఉంటుంది, కంప్లీట్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే ఇది జస్ట్ 11 మంత్స్ లోనే సారు ఈ యొక్క ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మిగతా 10 ఎకర్స్ కాకుండా మిగతా ఏదైతే 35 ఎకర్స్ ల్యాండ్ లో మెడికేషన్ ప్లాంట్స్, న్యూట్రిషన్ ప్లాంట్స్, దాంతో పాటుగా ఫ్రూట్స్ సంబంధించిన గార్డెన్స్ మొత్తం ఉంటాయి. మేము ఆల్రెడీ ఇది విజిబుల్ గా అంటే చూసి వచ్చాము, ఫ్యాక్టరీ కానీ ఎవ్రీథింగ్ చూసి వచ్చాము. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హల్సూర్ దినే విలేజ్, ఉద్లగట్ట తాలూక్, చిక్కబల్లాపూర్ డిస్టిక్ లో ఉన్న వేద్ ఎలిక్సిర్ ప్రొడక్షన్ హౌస్ మల్లూర్ ఫ్లోరా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ని సందర్శించాము.
హెచ్ఎం రాజు సార్ని అక్కడ రవీంద్రనాథ్ నగర్లో ఉన్న కలిసాము. అక్కడ నుండి మేము సెంట్రల్ ఆఫీస్ మిరాకిల్ డ్రింక్స్ లోకి వెళ్ళాము. అక్కడనే వేద లెగ్జరీ సెంట్రల్ ఆఫీస్ ఇది. సో అదే విధంగా చూసుకుంటే సార్ ఈ 2015లోనే మనకి మిరాకిల్ డ్రింక్స్ కానీ వేద్ ఎలెక్సర్ కానీ తను స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉందో తన ఒక సంకల్పం తీసుకున్నాడు. ఏంటి అంటే ఈ రెండు కంపెనీస్ లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో 50% ప్రాఫిట్స్ ను నేను రూరల్ ఎడ్యుకేషన్ కోసం, ఎవరైతే విలేజెస్ లో ఉన్నటువంటి పీపుల్, ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం నేను స్పెండ్ చేస్తానని చెప్పేసి కమిట్మెంట్ తీసుకొని తను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మనం చూస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఉందో, ఈ ఫ్యాక్టరీ చెప్పాలి అంటే మనకి ఈ హెల్త్ సప్లిమెంట్ ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లలో అతిపెద్ద ఇండస్ట్రీ. దాదాపుగా చెప్పాలి అంటే 1 lakh లీటర్స్ పర్ డే ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి యూనిట్ మనది. సో దీనికి మనకి ఈ ప్రాజెక్ట్ కి వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా ఫండింగ్ చేయబడింది. అదేవిధంగా చూసుకుంటే దాంతోపాటు అలాంగ్ విత్ కర్ణాటక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కూడా ఫండింగ్ చేయడం జరిగింది. అంటే వన్స్ గవర్నమెంట్ ఫండింగ్ చేయబడినటువంటి ఫ్యాక్టరీ ఇది. గవర్నమెంట్ ఫండింగ్ చేసింది అంటే ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేషన్స్ ప్రాపర్ గా ఉంటేనే మనకి గవర్నమెంట్ ఫండింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మేజర్ గా ఏంటి అంటే మనము ఇక్కడ మన ఫ్యాక్టరీ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. దేవనహల్లి అంటే మస్తానహల్లి దేవనహల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది ఇది. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 2 డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. మన ఫ్యాక్టరీ నుంచి కడప హైవే జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో అటువంటి ప్రైమ్ ఏరియాలో మన ఫ్యాక్టరీ ఉంది. చూస్తున్నారు కదా మీరు ఈ ఫ్యాక్టరీలో మనకి ఇక్కడ మనకి స్టోరేజ్ చేయడానికి కూడా దాదాపు 2 బోయింగ్ 737 విమానాలని పార్క్ చేసుకునేంత స్టోరేజ్ యార్డ్ కూడా ఇక్కడ మనకు ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూస్తున్నారు అంతా కూడా సిస్టమ్, లేటెస్ట్ టెక్నాలజీ తోటి సిస్టమ్ ఆపరేటెడ్ బాటిలింగ్ యూనిట్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ ఎవ్రీథింగ్ కూడా సిస్టమ్ ఆపరేటెడ్ అంతా. సో అటువంటి ఫ్యాక్టరీ. అదే ఇండస్ట్రీ కాదు, మనకి ఇక్కడ సార్కి వచ్చినటువంటి అవార్డ్స్ కూడా చూద్దాం మనము. సో సార్కి చాలా అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇందులో గ్లోబల్ లీడర్షిప్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ హాంకాంగ్ సంబంధించినటువంటి 2016లో తీసుకోవడం జరిగింది. గ్లోబ్ లగ్జరీ డికేడ్ అవార్డ్ ప్రెజెంటెడ్ టు ఎస్ఎం రావు సార్ ఇన్ దుబాయ్ 2017. అదేవిధంగా ఏసియా 1 ఇండియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అవార్డ్ ఎస్ఎం రావు సార్ గారు ముంబైలో 2016లో 17లో తీసుకోవడం జరిగింది. ఏసియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ 2018 సింగపూర్ లో తీసుకోవడం జరిగింది. భారత్ గౌరవ్ అవార్డ్ 2018లో తీసుకోవడం జరిగింది. భారత రత్న అబ్దుల్ కలాం అవార్డ్ ఎక్సలెన్స్ అవార్డ్ 2018లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు హాంకాంగ్ లో 2016లో తీసుకోవడం జరిగింది. కోసిడిసి నేషనల్ అవార్డ్ 2018 పనాజీ గోవాలో తీసుకోవడం జరిగింది. గ్లోబల్ లీడర్షిప్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ దుబాయ్ లో 2017లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ఇంటరాక్టివ్ ఇన్నోవేషన్ బై హౌస్ ఆఫ్ కామన్ యూకే పార్లమెంట్ లో సార్ ఆ రోజు వాళ్ళ బాబు వెళ్ళి తన చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది లండన్ లో 2019లో. సో ఇదే కాదండి, ఏషియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ లీడర్షిప్ సింగపూర్ లో 2018లో, అదేవిధంగా టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు 2018లో, అదేవిధంగా ఇండియాస్ గ్రేటెస్ట్ లీడర్స్ ముంబై అవార్డు వాజుభాయ్ రుద్భాయ్ వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ గారితో తీసుకోవడం జరిగింది. సో ఇవే కాదు, చాలా అవార్డ్స్ రివార్డ్స్ చాలా ఉన్నాయి సార్కి. దాంతోపాటు సార్ గురించి, సార్ చేసిన రీసెర్చ్ గురించి చాలా ఆర్టికల్స్ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ లో రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇండియాస్ 4th మ్యాగజైన్. సో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాగజైన్ 4th మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ లో సార్ ఏదైతే ఈ హెర్బల్ గురించి తను చేసిన రీసెర్చ్ గురించి 4th మ్యాగజైన్ 2020 మార్చిలో ఒక ఐటమ్ రాయడం జరిగింది సార్ యొక్క రీసెర్చ్ గురించి, రీస్టోరింగ్ హెల్త్ హెర్బల్లీ అని చెప్పేసి. చూడండి ఒకసారి. ఇదే కాదు, సార్కి గిన్నిస్ రికార్డ్ ఉంది. ఒక రోజు 1 కోటి మొక్కలు బీహార్ లో నాటించాడు. 1 కోటి మొక్కలు ఒక రోజు బీహార్ లో నాటించాడు. దానికి గిన్నిస్ బుక్ రికార్డ్ సార్ పేరు మీద ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇదే కాదండి, మన గ్రేట్ లీడర్ మనకి అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి గారు, ఆయన టార్గెట్ 3 బిలియన్స్ అనే బుక్ లో మన రాజు సార్ గురించి ప్రస్తావించాడు. ఒక సివిల్ సర్వెంట్ తను చేస్తున్నటువంటి ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, అటువంటి రూరల్ డెవలప్మెంట్ కోసం తను చేస్తున్నటువంటి ఏదైతే వర్క్ ఉందో, ఆ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి పీపుల్ మన ఇండియాకు అవసరం ఉంది అని చెప్పేసి తన గురించి పొగుడుతూ రాశాడు. అబ్దుల్ కలాం గారు పొగుడుతూ రాశారంటే సార్ యొక్క గొప్పతనం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి.
ఇదే కాదు, చాలా పేపర్లు రాశారు. ఎకనామిక్ టైమ్స్ లో రాశారు, ఎలెక్సిర్ ఆఫ్ లైఫ్ ఫర్ ఇన్క్యూరబుల్ డిసీజెస్, మ్యాన్ విత్ ఏ మిషన్. సో ఐఏఎస్ అఫీషియల్, ఆయుర్వేదిక్ ఫార్ములేట్ గెట్ రెగ్యులేటర్ అప్రూవల్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇట్లా నెంబర్ ఆఫ్ సార్ చేసిన రీసెర్చ్ గురించి నెంబర్ ఆఫ్ పేపర్స్ రాశాయి. నేషనల్ మీడియా, ఇదంతా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో సార్ గురించి రాయడం జరిగింది. సో ఇదే కాదు, మనం ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. సార్ ఇన్వెంట్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ 3 ప్రొడక్ట్లు మనకి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అందిస్తున్నారు. ఆ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లో ఫస్ట్ ప్రొడక్ట్ చూద్దాము, వచ్చేసి వేద్ నేచర్. సో ఇక్కడ వేద్ నేచర్ వచ్చేసి ఒక 10 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దీంట్లో మేజర్ గా మనం ఫస్ట్ చూస్తున్నాము అర్జున. అర్జున అనేది మన ప్రాచీన ఆయుర్వేదం నుంచి చాలా విశిష్టమైనటువంటి గుణం ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఇది. ఇది మేజర్ గా హార్ట్ కి సంబంధించినటువంటి హార్ట్ ఫెయిల్యూర్స్ రాకుండా, ఐస్మిక్ అర్థీమియా, కార్డియోపతి ఇలాంటి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. ఏదైనా వైరల్ డిసీజెస్ రాకుండా కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇది క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. అదేవిధంగా బేల్, ఇది డయేరియా, ఆస్తమా, అదేవిధంగా గ్లూకోజ్ అంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది, తగ్గిస్తుంది. దాంతో పాటుగా జామున్ కూడా సేమ్, దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అదే విధంగా ఎక్కువగా మనకి ఆ గొంతులో మంట లాంటివి వస్తుంటాయి, ఎక్కువ ఎసిడిటీ సంబంధించినటువంటి వస్తుంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది క్లియర్ చేస్తుంది. బ్రహ్మి, ఆల్జైమర్స్ అంటే మతిమరుపు వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది, యాంగ్జైటీ లాంటి వాటిని తగ్గిస్తుంది. ఇదే విధంగా అలర్జీస్ లాంటి కండిషన్స్, ఏదైనా అలర్జీస్ ఉంటే అలర్జీస్ ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఇది మేజర్ గా చెప్పాలంటే దీన్ని జనరల్ టానిక్ అంటారు. బ్రహ్మిని జనరల్ టానిక్ ఫర్ ఫైటింగ్ అగైన్స్ స్ట్రెస్, ఒత్తిడి తగ్గడానికి ఇది జనరల్ టానిక్ లాగా పనిచేస్తుంది. సో అదే కాదు, ఆమ్లా ఉంటుంది, దీంట్లో కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంటాయి, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మన బాడీకి ఎక్కువగా అందుతాయో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి మనం క్లియర్ కావడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా గోక్షర, ఈ గోక్షర అనేది మేజర్ గా ఏంటంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఏదైనా డిజార్డర్స్ ఉన్నా సరే, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే, అదేవిధంగా సెక్షువల్ స్టామినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈ గోక్షర అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు అశ్వగంధ, ఈ అశ్వగంధ గురించి తెలుసు మనకు, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటాం దీన్ని. వితానియా సోమ్నిఫెరా అని కూడా అంటాం మనం. సో ఈ మేజర్ గా అశ్వగంధ ఉండటం వల్ల ఏంటి అంటే మనకి మేజర్ గా యాంగ్జైటీ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా తగ్గిస్తుంది, డిప్రెషన్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది సంతాన సాఫల్యంలో దీన్ని చాలా అద్భుతంగా వాడుతారు మన ప్రాచీన ఆయుర్వేదంలో. ఎందుకంటే ఇది టెస్టోస్టిరాన్ మగవాళ్ళలో ఇంప్రూవ్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా చూడాలంటే ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవించడానికి అశ్వగంధ మేజర్ గా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా చిరాట, ఇది ఫీవర్ లాంటి పొజిషన్